కాదంబరి ఘతవాణి కేసులో ఒక ఫ్యాక్ట్, రెండు ఫ్యాక్ట్ అని ఒక వ్యక్తి అసలు బ్లాక్మెయిల్ చేస్తే కొట్టేస్తారా అని ఒకళ్ళు నిన్న రాత్రి మాట్లాడింది మీరు విన్నారు, చూశారు, అన్నీ అయిపోయినాయి కదా. మరి ఇప్పుడు మన వాళ్ళకి సందేహం రావచ్చు, నిజంగానే రెండు కేసులు కదా, ఒక కేసులోనే కదా ఛార్జ్ షీట్ వేసింది, ఇంకా ఏమైనా కూడా ఉండొచ్చు అంటారు. నిన్న రాత్రి ఏం మాట్లాడారు వీళ్ళు? 1,30,00,000 ఇచ్చినట్టు ఆధారాలు లేవన్నారు, ఇచ్చాడో లేదో కూడా తెలీదు, హవాలా డబ్బులు ఇచ్చారా అన్నారు కదా. మరి అదే పత్రికలో 1 కోటి ఇచ్చినట్టు సిఐడి ఛార్జ్ షీట్లో వేసినట్టారు అన్నారు. అంటే ఏంటి అంటే ఇచ్చారా లేదా? ఇచ్చాడని ఎందుకు వేసాడు మరి? ఓకే, ఆ కేసును పక్కన పెడదాం. మరి ఇక్కడ జగ్గైపేటలో ఏదో భూ వివాదానికి సంబంధించి తప్పుడు కేసు పెట్టారన్నారు కదా, మరి అది ఎప్పుడు తెలిసిపోతున్నారు? అది ఇంకా నడుస్తుంది ఆ కేసు నడుస్తుందా లేదా? మరి దాని గురించి మాట్లాడాలి కదా, మాట్లాడాలా వద్దా? 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఆ కేసు ఇంకా నడుస్తుంది, దానికి దీనికి సంబంధం లేదని క్లియర్గా అన్ని ఛానళ్ళకు సంబంధించినటువంటి వీళ్ళు చెప్పుకొచ్చారు. ఫైన్. మరి ఆ కేసులో కూడా తీర్పు కనుక వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ తీర్పుకి కూడా వేరే వేరే భాష్యాలు చెప్తారా? ఆ తీర్పులో ఈ 3 ఐపీఎస్ఎల్ని తప్పుకు పాల్పడ్డారు అని ఆ కేసులో తీర్పు ఏమైనా వచ్చిందా? 3 ఐపీఎస్ఎల్ మీద సస్పెండ్ చేశారు, రివోక్ చేస్తారు. ఆ తర్వాత తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే దాని గురించి కూడా ఇప్పుడే మాట్లాడేసుకున్నారనుకోండి, మాట్లాడేసుకుంటే చక్కగా ఉంటుంది. తప్పుడు కేసు పెట్టారు అని వీళ్ళందరూ వకాలతో ఇప్పుడు ఎలా పుచ్చుకున్నారు? ఇప్పుడు కూడా అదే పుచ్చుకున్నారు. అప్పుడు కూడా కుక్కల విద్యాసాగర్ అంతా తప్పుడు కేసు పెట్టారే అన్నారు. మరి ఇప్పుడు అది తప్పుడు కేసు కాదు, సరైన కేసు అని తేలింది కదా, మరి దానికి అడిగారు. ఫైన్. చాలా తెలివిగా ఆ కేసు వేరు ఈ కేసు వేరు అని చెప్పేసి 2 కేసుల తాలూకు డిఫరెన్స్ను మన కళ్ళ ముందు పెట్టారు. మరి ఈ 2వ కేసు తాలూకు హియరింగ్ ఎప్పుడు? 2వ కేసు తాలూకు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది? జడ్జిమెంట్ వచ్చేసిందా? జడ్జిమెంట్ వచ్చేసింది కాబట్టే సస్పెన్షనా? మరి జడ్జిమెంట్ వస్తే సస్పెన్షన్ అయితే ఆ కేసుకు సంబంధించి ఇంకా ఎవరెవరిని దోషులుగా తేల్చారు ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, అది చెప్పాలి కదా. చెప్పకుండా ఊరికనే లేదు ఆ కేసు ఇంకా నడుస్తుంది అన్నారు కదా, ఇద్దరు అన్నారు. ఎందుకంటే వీళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, వీళ్ళే తీర్పులు ఇస్తారు, వీళ్ళే విచారిస్తారు తీరిగ్గా. తర్వాత మళ్ళీ అబ్బాయి తూచి ఆ తీర్పు అలా వచ్చిందేంటి, మళ్ళీ మనం ఇంకో ఎంక్వైరీ కమిటీ అని వేద్దాము అనుకుంటారు. వీళ్ళే వేస్తారు, మీడియా ట్రయల్స్ అంటారు. వీళ్ళు మీడియా ట్రయల్స్ చేస్తూ ఏటుడు ఎవడన్నా అంటే మాత్రం ఉలిక్కి పడతా ఉంటారు. మరి ఈ కేసుకు సంబంధించి ఇంకా ఏం జరగబోతుంది? ఎందుకని ట్రయల్ ఇంకా జరగట్లేదు ఎవరైనా చెప్తారా? విజయవాడ కోర్టులో కానీ ఏ కోర్టులో దీనికి సంబంధించి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేసిన వ్యవహారంలో ఏ కోర్టులో పెండింగ్లో ఉన్నది? ఎందుకని ఇంకా పెండింగ్లో ఉంది? దోషులు ఎవరో ఎందుకు తేల్చలేకపోయారు? పోనీ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి ఈ 2వ కేసు తప్పుడుది అయితే 2వ కేసులో అరెస్ట్ చేసి బొక్కలో వేయచ్చు కదా మళ్ళీ. అంటే వీళ్ళు తీర్పులు ఇచ్చారు కాబట్టి అంటున్నాం మనం, అంతేగాని లేకపోతే మామూలు కేసులు అయితే ఇదిగో ఈ కేసులో డెవలప్మెంట్ ఇది, ఈ సెక్షన్ ప్రకారం పెట్టారు, ఈ సెక్షన్ ప్రకారం వీళ్ళందరినీ లోపలేశారు, వీళ్ళకి ఇలా ఈ సెక్షన్ కింద పెట్టినప్పుడు బెయిల్ వస్తుంది రాదు, పాత కేసులను చూసినప్పుడు మనకి ఉన్నటువంటి సమాచారం ఇది అని ఎవరైనా చెప్తారు. అలా కాకుండా ఊరక పార్టీల తరఫున భుజాన కండవా వేసేసుకొని మాట్లాడితే కుదరదు, ఎవరికీ కుదరదు. ప్రస్తుతానికి తాత్కాలికంగా కుదిరినట్టు అనిపించినా తర్వాత తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు నెత్తి నోరు బాదుకోవాల్సి వస్తుంది వీళ్ళలాగా. ఈ పాటికి వీళ్ళకి అర్థమై ఉంటుంది. కేసులో ఒక తీర్పు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తీర్పుకి కూడా రకరకాల భాష్యాలు చెప్పడం అవసరమా? సాక్ష్యాలు లేవని కేసును మూసేస్తున్నాం అన్నారనుకోండి, ఆ మాట చెప్పండి. సాక్ష్యాలు లేవని కేసులు మూసేస్తున్నారంటే అసలు జరిగింది కదా అని ఇంకొక దీర్ఘం తీశారనుకోండి, ఇది కాదు ఏ కేసులో అయినా, అప్పుడు మనలోని అసలు నైజం బయటపడుతుంది. చాలాసార్లు బయటపడింది ఇది నేను చెప్పదలిసింది.